ధర్మశాస్త్ర ఉపదేశకులు అంటే పొల్లు సగం సున్నా అర సున్నా కూడా తప్పకుండా ఉన్నది ఉన్నట్టుగా వాళ్ళు బాగా బైహార్ట్ చేసి ఉన్నది ఉన్నట్టుగా దీనిలోనూ ప్రతి దాంట్లోనూ 10వ వంతు ఇచ్చు ఆయన ధర్మశాస్త్ర ఉపదేశకుడు అంటాడు. మనం ఇప్పుడు ఏంటంటే ఏదో కొన్ని పేర్లు మనం పిలిచినంత మాత్రంలో మనం మంచిగా స్టేజ్ మీద నిలబడి దేవుని వాక్యం బోధించే వారిగా ఉంటాం. కానీ ఈ ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఆనే మంచోడు అనిపించుకొని అయితే ప్రభుని అడుగుతూ వచ్చింది, నా పొరుగువాడు ఎవడని అడుగుతూ వచ్చింది. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించాలన్నప్పుడు నా పొరుగువాడు అయినప్పుడు ప్రభు ఒక ఉపమానం చెప్తూ వచ్చింది. ఒకడు యెరూషలేము నుంచి ఇక దిగిపోతుండు, ఎరుకో పట్టణము దిగిపోతున్నప్పుడు దొంగల చేత చిక్కబడ్డాడు. వాక్యంలో ఎంత స్పష్టంగా ఉంది. మీరు ప్రభుని ఈ మాటల చేత ఆరాధించాలి. ఏమనంటే అతని చూచి ఏందంట, ప్రభువా మీరు నన్ను చూచిండ్రు, నీకు వందనాలు. రెండో మాట అతని మీద జాలిపడి, మూడోది దగ్గరికి పోయి ప్రార్థించు. ఏ మాట ఎప్పుడన్నా నువ్వు కష్టంలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు చెప్పుకోలేని పరిస్థితి, ప్రభువా మీరు నన్ను చూస్తూ వచ్చింది, నా మీద జాలి పడుతూ వచ్చింది, నా దగ్గరికి వస్తూ వచ్చింది, నన్ను పరామర్శిస్తూ వచ్చింది అని మాటలు చెప్పేవాడిగా. అంతేకాకుండా ఇది అయిన తర్వాత ఆయన ఏం చేసినంటే నూనెయు ద్రాక్షారసము తీసి ఆయన గాయంలో కట్టాను. కానీ నూనె ఎందుకు తీసుకుపోతూ వచ్చిండు? నూనె దేనికి సాదృష్టం అని మీరు చెప్తూ వచ్చిన దేవుని ఆత్మకు, దేవుని పరిశుద్ధాత్మకు సాదృష్టం అని చెప్తూ వచ్చిన. ఎవరైతే ఈ నూనె తీసుకుపోయే వారిగా ఉంటారో వాళ్ళకు ఈ 3 లక్షణాలు కలిగి ఉంటాయి అన్నమాట. అంటే దేవుని ఎవరైతే ప్రేమిస్తారో, దేవుని ఎవరైతే ఆరాధిస్తారో, దేవుళ్ళు ఎవరైతే కలిగి ఉంటారో ఈ యొక్క 3 లక్షణాలు. ఏ లక్షణాలండి? చూచెను, జాలిపడెను, దగ్గరికి పోయాను. ఆయన నూనె తీసుకుపోయే అవసరం అండి? నూనె తీసుకుపోయేది అవసరం లేదు. ద్రాక్షారసం అంటే తీసుకుపోయాను. కానీ దేవుని ఆత్మ ఆయనతో సహా తీసుకువెళ్తూ వచ్చింది. దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితంలో కూడా మనము ఎప్పుడైనా ఈ యొక్క 3 మాటలు ప్రభుకి ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉండేవారిగా మనం ఉండాలని వాక్యం మనకు సెలవిస్తున్నది.